డాక్టర్ పి. భానుమతి అమ్మగారు రచించిన అద్వైత పరిప్రశ్నోత్తర రత్నావళి అనే పుస్తకంలోని 12వ ప్రశ్న. జన్మ వలన కర్మ, కర్మ చేస్తే జన్మ వచ్చిందన్నారు కదా. ఈ జన్మలో కర్మ చేస్తే వచ్చే జన్మలో ఫలితము అనుభవించటం సమంజసమేనా? ఇప్పుడు కరెంటు ముట్టుకుంటే షాక్ రేపు కొట్టిందంటే నమ్మవచ్చునా అనే ప్రశ్న నుంచి సమాధానంగా విచారణ చేద్దాం. కర్మ సంచితము, ఆగామి, ప్రారబ్ధం అని 3 విధాలు. సంచితము మన బ్యాంక్ బ్యాలెన్స్, ప్రారబ్ధము ఈ జన్మలో అనుభవించడానికి తెచ్చుకున్న కొంత మొత్తం. పుట్టినప్పటి నుండి మరణించే వరకు మనం అనుభవిస్తున్న కర్మలన్నీ ప్రారబ్ధంలోకి వస్తాయి. అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. మన జీవితంలో మనం అనుభవించే శుభ అశుభ కర్మలన్నీ మన చేత చేయబడినవే. అవి మనమే అనుభవించాలి. ఒక సినిమా కవి అన్నట్లు, ఎవడు చేసిన కర్మ వాడనుభవించక ఏరికైనను తప్పదన్నా. ప్రారబ్ధ కర్మలను అనుభవిస్తూ కర్మ చేస్తూ తిరిగి కొంత కర్మను సంపాదిస్తున్నాం. ఆ సంపాదించబడిన కర్మ ఆగామి అనే పేరుతో సంచితములో కలుస్తూ ఉంటుంది. జీవుడు దేహాన్ని వదిలేటప్పుడు తాను తెచ్చుకున్న సంచిత కర్మ ప్లస్ ఇప్పుడు సంపాదించిన ఆగామి కర్మ కలుపుకొని తన మూట తనతో తీసుకువెళ్తాడు. తన కారణ శరీరం అనే బీరువాలో ఈ కర్మనంతా దాచుకుంటాడు. మరణ సమయంలో ప్రాణవాయువు సహాయంతో ఈ మూటను బయటికి తెచ్చుకుంటాడు. మనం మన దేశం నుంచి విదేశాలకు వెళ్ళేటప్పుడు ఈ కరెన్సీని విమానాశ్రయంలో విదేశీ కరెన్సీగా మార్చుకొని తీసుకువెళతాం కదా. అలాగే ఇక్కడ చేస్తున్న కర్మను పాప పుణ్యాలుగా, అంటే విదేశీ కరెన్సీ లాగా ఎప్పటికప్పుడు మార్చుకుంటూ కారణ శరీరంలో దాచుకుంటున్నాడు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తథా శరీరాని విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహి. చినిగిపోయిన బట్టలను విడిచి మనుజుడు ఇతరులకు క్రొత్త బట్టలనెట్లు ధరించుచున్నాడో అట్లే దేహియగు ఆత్మయు శిథిలములైన పాత శరీరములను వదిలి ఇతరములగు క్రొత్త శరీరములను ధరించుచున్నాడు. మనకు స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము అని 3 శరీరములున్నాయి. స్థూల శరీరము పైన ధరించిన బట్ట వంటిది. కారణ శరీరము మరొక జన్మ పొందడానికి కావలసిన బీజాంకురము వంటిది. పాత వస్త్రాన్ని త్యజించి కొత్త వస్త్రాన్ని కట్టుకోవడాన్ని మనం ఒక ఉదాహరణగా ద్వారా తెలుసుకోవచ్చును. ఎలాగంటే, ఉదాహరణకి వేరుశనగ కాయను పగలగొట్టి చెక్కులు చెక్కులు అంటే పొట్టు అవతల పారేస్తే భూమిలో నాటిన వేరుశనగ విత్తనం మరొక చెక్కును అంటే మరొక పొట్టును తొడుగుకొని వస్తున్నది కదా. అలాగే స్థూల శరీరాన్ని వదిలేసిన జీవుడు మరొక స్థూల శరీరాన్ని సృష్టించుకోగలుగుతున్నాడు. తత్ సృష్ట్వా తదేవాను ప్రావిశత్ అని ఉపనిషత్తు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నది. ఇప్పుడు కరెంటు ముట్టుకుంటే రేపు షాక్ కొడుతుందా అని నీవు అడిగావు. పాయిజన్, విషం, వెంటనే ఫలితాన్నిచ్చే సైనైడ్ వంటివి. కొన్ని నెమ్మదిగా పనిచేసి ఎప్పుడో ఫలితాన్నిచ్చే స్లో పాయిజన్ వంటివి మరికొన్ని. కాల పరిమితికి లోబడిన విషాలుంటాయి. అలాగే పాప పుణ్యాలు కొన్ని ఈ జన్మలోనే ఫలితాన్నిస్తాయి, మరికొన్ని జన్మాంతరములో ఇస్తాయి. కర్నూలులో నేను ఒక వ్యక్తిని హత్య చేసి ఢిల్లీకి పారిపోయాను. హత్య జరిగినది కర్నూలులో, ఢిల్లీలో నేను హత్య చేయలేదు. నేను కర్నూలు పోలీసులే పట్టుకోవాలా? ఏ రోజు హత్య చేస్తే ఆ రోజే పట్టుకోవాలా? హత్య చేసినప్పుడు ఏ బట్టలు కట్టుకున్నానో ఆ బట్టలతో ఉన్నప్పుడే అరెస్టు చేయాలా? ఢిల్లీ పోలీసులు హత్య జరగని ఢిల్లీలో వేషం మార్చినా నన్ను అరెస్టు చేయడం లేదా? అలాగే సూక్ష్మ శరీరం ఏ స్థూలాన్ని ధరించిన ఈశ్వరుడు గుర్తుపట్టి శిక్షను విధిస్తాడు. ఇక్కడ చట్టం శిక్ష విధించింది కదా, ఇంకా అతని పాపం ఎక్కడుంది అని ప్రశ్నిస్తే ఇక్కడి చట్టాలు పూర్తి శిక్షను విధించుటలేదు. చట్టంలో లొసుగులను ఉపయోగించుకొని ముద్దాయి తప్పించుకుంటున్నాడు.
నలుగురు దోషులు తప్పించుకున్న ఒక నిర్దోషికి శిక్ష పడరాదు అన్నది ఇక్కడ పద్ధతి. తప్పు చేసిన ప్రతివానికి శిక్ష పడి తీరాలనున్నది అక్కడ నియమం. ఇక్కడ శిక్ష తప్పించుకున్న వాడు పూర్తి శిక్షను అక్కడ అనుభవించవలసినదేనని, కొంత శిక్ష ఇక్కడ అనుభవించిన వానికి మిగిలినది అక్కడ అనుభవించవలసినదేనని, చేసిన దానికి అనుభవించకపోవడం అన్నది ఉండదని ధర్మశాస్త్రము చెబుతున్నది. ఒకప్పుడు రమణ మహర్షి దగ్గరకు విదేశీయుడు ఒకరు వచ్చి, మా మతము పునర్జన్మను అంగీకరించదు కదా, మరణించిన శరీరాన్ని పెట్టెలో పెట్టి పూడ్చివేస్తే మరలా జన్మించాడంటే ఎలా నమ్మాలి అని ప్రశ్నించారు. రమణులు అందుకు సమాధానంగా, ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంతమంది శిశువులు జన్మించారో, వారు ఏ ఏ పరిస్థితిలోనున్నారో తెలుసుకొని రమ్మని పంపించారు. ఆ విదేశీయుడు ఆ దినము 19 శిశువులు జన్మించారని, వారిలో 2 ఏసీ గదులలో తల్లుల దగ్గర హాయిగా పడుకున్నారని, 4 స్పెషల్ వార్డులో తమ తల్లులతో ఉన్నారని, 8 మంది జనరల్ వార్డుతో ఉన్నారని, 3 వరండాలో ఆసుపత్రి పరుపు మీద ఫ్యాను కూడా లేకుండా ఉన్నారని, 2 వరండాలోనే చాప మీద ఒక దుప్పటి పరుచుకొని ఉన్నారని చెప్పాడు. అందరూ ఒకే రోజు ఒకే ఆసుపత్రిలో ఒకే డాక్టరు చేత పురుడు పోయించుకున్న వారే అయినా వారందరూ ఒకలా ఉండకుండా వేరువేరు అనుభవాలు పొందడానికి కారణాలేవో ఆలోచించమన్నారు రమణులు. ఆ విదేశీయుడు వారి తల్లిదండ్రుల ఆర్థిక స్తోమతను బట్టి అలా ఉన్నారని చెప్పాడు. రమణులు ఆ మాటకు జీవులు వారి వారి పూర్వ జన్మ కర్మ ఫలములను అనుసరించి జన్మలు పొందుతున్నారని, భగవంతునకు పక్షపాతం లేదని, శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయతే, భగవద్గీత ఈ విషయం చెప్పినదని రమణులు సమాధానమిచ్చారు. మీ మతంలో పునర్జన్మ లేదంటావే, క్రీస్తు శిలువ వేసిన తర్వాత మృతుల్లో నుండి పునరుత్థానము చెందారని ఈస్టర్ పండుగ చేసుకుంటున్నావు కదా, మరణించిన ఆత్మలన్నీ నిరీక్షిస్తూ ఉంటాయని, క్రీస్తు 2వ రాకడలో వారికి జడ్జిమెంట్ చెబుతాడని ఉన్నది కదా, దేవుడికి పునర్జన్మ ఉంటుందని జీవుడికి లేదని చెప్పే సిద్ధాంతం ఎంతవరకు నమ్మవచ్చు? హిందూ మత సిద్ధాంతం ప్రకారం స్థూల శరీరాలు మారుతాయే కాని జీవుడు మారడు. బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, చాలా జన్మల తరువాత జీవుడు సంస్కరించబడి తానే బ్రహ్మమని తెలుసుకుంటే నస పునరావర్తతే, తిరిగి జన్మకు రానవసరం లేదని, తెలియనంత వరకు జన్మలు తప్పవని గీతా ప్రమాణం. బ్రతికి ఉన్న వాణ్ణి పెట్టెలో ఉంచి పూడ్చడం లేదు కదా, ప్రాణం పోయింది అన్న తర్వాత వాడిని పెట్టెలో బంధిస్తున్నావు. ఆ పోయినవాడు వేరుశనగ విత్తనం వలె ఒక పొట్టును వేసుకుని వస్తున్నాడు. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జునాం, తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతపాం. శ్రీ భగవానుడు చెప్పెను, శత్రువులను తప్పింపజేయు ఓ అర్జున, నీకును నాకును ఇంతవరకు అనేక జన్మలు గడిచినవి. వానినన్నిటినీ నేనెరుగుదను, నువ్వు ఎరుంగవు. కృష్ణుడు అర్జునితో, నాకు చాలా జన్మలు గడిచాయని, కర్మబంధము లేకపోవడం వలన నాకు అవి తెలిసాయని, కర్మబద్ధుడవడం వలన నీకు తెలియడం లేదని చెప్పాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ అర్జున, ఎప్పటికప్పుడు ధర్మము క్షీణించి అధర్మము వృద్ధి అగుచుండునో అప్పుడప్పుడు నన్ను నేను సృష్టించుకొనుచుందును, నేను అవతరించుచుందును. ధర్మానికి హాని అధర్మానికి వృద్ధి జరిగినప్పుడు నాకు నేనే పుట్టి ఆ ధర్మాన్ని నిలబెడతాను. అది ఒకప్పుడు కాదు, సంభవామి యుగే యుగే, ప్రతి యుగంలోనూ అలా నేను జన్మిస్తాను అని పరమాత్మ ఇచ్చిన హామీని బట్టి జీవునికు దేవునికు కూడా జన్మలు జన్మాంతరాలు ఉన్నాయని, దేవుడి జన్మలను అవతారాలని, మన జన్మలను జనన జీవన మరణాలని హిందూ ధర్మశాస్త్రము బోధిస్తున్నది. భగవంతుని చేరడానికి హిందూ ధర్మము ఒక మార్గము. అది తెలియని మూర్ఖులు దాన్ని మతమని మత కల్లోలాలు సృష్టించుచున్నారు. రేపటికి 13వ ప్రశ్న. ప్రజ్ఞానం బ్రహ్మ నిర్వ్యాపారి కదా, చిదాభాసుడు ప్రతిబింబమన్నారు కదా, ఆయన ఇవ్వడు, ఈయన పుచ్చుకోడు, అలాంటప్పుడు చిదాభాసుడే కర్మలు చేస్తున్నాడు అని ఎలా చెప్పగలరు అని విషయం గురించి తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదములు.
ఓం.